Welcome to Pawan Statistics YouTube channel. మీకు previously 2019 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ క్వశ్చన్ పేపర్ స్టాటిస్టిక్స్ పార్ట్స్ వరకు మీకు 4 పార్ట్స్లో నేను కొన్ని క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 70 క్వశ్చన్స్ వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్లో పార్ట్ 5లో నేను 70 క్వశ్చన్ నుంచి 71 క్వశ్చన్ నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి 70 క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ కంప్లీట్ చేశాను. నేను 70 క్వశ్చన్ మనం ఇండెక్స్ నెంబర్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. కమింగ్ టు ద నెక్స్ట్ 71. ది ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ మొబైల్ హ్యాండ్సెట్ in India by leading company during 2014 to 2018. Okay, and here one pie chart is given. ఒక pie chart ఇచ్చారు, pie diagram. దాంట్లో 2014 నుంచి 2018 వరకు మొత్తం ఇయర్స్ లో ఎంతెంత పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అనేది ఇచ్చారు. ఓకే, లైక్ చూడండి, 2014లో 10% అని, 2015లో 15% అలా. అయితే ఇన్ ద ఇయర్ 2015 ద నెంబర్ ఆఫ్ హ్యాండ్సెట్ ప్రొడ్యూస్డ్ వాజ్ 345,000. ఓకే, దెన్ ద ప్రొడక్షన్ ఇన్ 1000 ఫర్ ద ఇయర్ అని ఇచ్చారు. అంటే 2015లో యాక్చువల్గా 2015లో ఎంత పర్సంటేజ్ అయిందంటే 15% అయింది. అయితే వాడు క్లియర్గా ఎన్ని నెంబర్ ఆఫ్ హ్యాండ్సెట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది అనేది ఇచ్చారు. 345,000 కంప్లీట్ అయింది. అంటే మనకి టోటల్ ప్రొడక్షన్ ఎంతో తెలియదు ఇక్కడ పై చార్ట్. ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ ఎంత అన్నది తెలియదు. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి స్టాటిస్టిక్స్ అనడం కంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్లో ఐదర్ బార్ డయాగ్రామ్ యూజ్ చేయొచ్చు, మనం లైన్ డయాగ్రామ్ యూజ్ చేయొచ్చు, అలాగే పై చార్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో పై చార్ట్ లో ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని చెప్పాలి దీన్ని. సో ఇక్కడ మనకి చూసుకుంటే 15 మనకి టోటల్ ప్రొడక్షన్ ఎంతో తెలియదు కాబట్టి టోటల్ ప్రొడక్షన్ మనం ఎక్స్ అనుకో. టోటల్ ప్రొడక్షన్ ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు 15% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఎక్స్ అంటే 2015లో 15% అని ఇచ్చాడు కదా. సో 15% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ అంటే ఇదే కదా, 345. సో దీన్ని 345 తీసుకో. సో 15% అంటే ఎంత, 15/100 ఆఫ్ ఎక్స్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 345 అవుతుంది. దీన్ని బట్టి ఎక్స్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు అంటే 345 ఇంటూ 100/15 అని చెప్పొచ్చు. ఓకే, సో 15 ఇందులో చూడండి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 45 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి టోటల్గా ప్రొడక్షన్ ఎంత అంటే 2300 అనుకుంటే 23,000 అంటే థౌజండ్స్లో ఇచ్చారు కాబట్టి 2300,000 అనమాట అనుకుందాం. సో 2300 అనేది టోటల్గా ప్రొడక్షన్ కాస్ట్ అని. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే 2017లో ఎంత ప్రొడక్షన్ ఉండొచ్చు. 2017లో ఉన్న పర్సంటేజ్ వాల్యూ చూడండి, 25%. అంటే మనం ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే 25% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ చూడాలి. 25% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. 25% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ అంటే టోటల్ ప్రొడక్షన్ మనకి ఎంత వచ్చింది, 2300 వచ్చింది. ఓకే, సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 25 into 23 అంటే 575,000 అనమాట. అంటే సో ఇక్కడ మనకి 575 అనేది ఆప్షన్ ఇచ్చారు. అంటే ఆన్సర్ కూడా థౌజండ్స్ లోనే ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో 575,000 అనేది ప్రొడక్షన్ 2017లో ఉన్న ప్రొడక్షన్ మొత్తం. ఓకే, ఈ విధంగా 71 క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్తారు. యాక్చువల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ లో పోవడం జరిగింది. అలాగే 72 క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ డేటా. ఇక్కడ D1 D2 అనే 2 సెట్స్ ఇచ్చారు, D1 D2. అయితే లెట్ B1 అండ్ B2 డినోట్ ద బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు. మనకి బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా కూడా అడిగారు కదా ప్రీవియస్ గా మన క్వశ్చన్స్ లో. బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా ఏంటి అంటే Q3 ప్లస్ Q1 మైనస్ 2Q2 బై Q3 మైనస్ Q1.
ఇది బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా. ఓకే, అయితే మనం ఈ సెట్ కి బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని β1 అనుకోమన్నాడు. ఈ సెట్ కూడా బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని β2 అనుకోమన్నాడు. అయితే ఇక్కడ β1 కి β2 కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అన్నాడు. సో β1 0, β2 లెస్ దాన్ 0 అనేది కరెక్ట్ ఆన్సర్ కింద ఇచ్చారు. ఓకే, సో కాబట్టి మనకి β1 0 ఎలా వస్తుంది, β2 లెస్ దాన్ 0 ఎలా వస్తుంది అనేది చూడాలి. అంటే గ్రేటర్ దాన్ 0 వస్తుందా, లెస్ దాన్ 0 వస్తుందా, ఈక్వల్ టు 0 వస్తుందా అనేది మనం ఇక్కడ చూడాలంటే D1 కి మనం స్క్యూనెస్ ఫైండ్ అవుట్ చేయాలి, D2 సెట్ కూడా స్క్యూనెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే D1 సెట్ కి మనం Q3, Q1, Q2 మూడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ నేను D1 సెట్ తీసుకుంటాను. D1 సెట్ లో ఏమి ఇచ్చారంటే 15, 15, 25, 25, 35, 35, 45, 45. ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తారు దీన్ని. ఓకే, అంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చింది. అయితే ఇక్కడ చూస్తే D2 అనేది 10, 20, 30, 50, 60, 70, 70, 80 అనేది D2 కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ మనం దీనికి ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు అంటే టోటల్ గా 3 + 3 6 + 2 8 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా 8 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. డైరెక్ట్ మెథడ్ లో చేద్దాం. ఓకే, డైరెక్ట్ మెథడ్ లో చేద్దాం. ఇండైరెక్ట్ మెథడ్ కూడా ఉంది. అంటే డైరెక్ట్ గా మనం β1 వాల్యూ 0 అని చెప్పించి β2 వాల్యూ లెస్ దాన్ 0 కూడా చెప్పొచ్చు. సో డైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనకి Q1 కావాలను ఫార్ములా ఏం తీసుకుంటామంటే మనం n+1/4 టర్మ్ కింద తీసుకుంటాం. అంటే 8 + 1/4 టర్మ్ అంటే 9/4 టర్మ్. 9/4 టర్మ్ అంటే ఎంత, 2.25 టర్మ్ అని చెప్తాం. 2.25 టర్మ్ అంటే ఏమవుతుంది, 2.25 టర్మ్ అంటే ఏమవుతుందంటే సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ తీసుకుంటాం 15 ప్లస్ ఈ 2.25 లో డెసిమల్ వాల్యూ ఏదైతే ఉందో 0.25 అండ్ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ తీసుకుంటాం. ఎందుకంటే 2.25 టర్మ్ అనేది సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ మధ్యలో. ఓకే, సో 25 - 15 అంటే ఎంత అవుతుంది అంటే అది 10 అవుతుంది. అంటే టోటల్ గా నాకు 0.25 into 10 అంటే 2.5 అవుతుంది. సో ఫైనల్ గా నాకు 17.5 అనేది Q1 కింద వస్తుంది. అలాగే మనం Q2 డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీడియనే కాబట్టి. సో ఇక్కడ 8 అబ్జర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి Q2 ఏమవుతుందంటే 25 and 35 యొక్క యావరేజ్ అవుతుంది. ఇది డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇది 30 అవుతుంది. అలాగే Q3కి వచ్చేసరికి 3 into n+1/4 టర్మ్ అని చెప్తారు. సో 3 into n+1/4 అంటే 3 into 2.25 కదా. ఆల్రెడీ n+1/4 2.25 వచ్చింది కాబట్టి 3 into 2.25 సో 6.75 టర్మ్. 6.75 టర్మ్ అంటే చూడండి 1 2 3 4 5 6 ఇది 6th టర్మ్. సో 35 + 0.75 ఇంటూ ఇక్కడ 7th టర్మ్ మైనస్ 6th టర్మ్ తీసుకోవాలి. సో 7th టర్మ్ 45, 6th టర్మ్ 35 అంటే ఇక్కడ 10 తీసుకుంటాం. అంటే టోటల్ గా మనకి 35 + 7.5 అనేది వస్తుంది. అంటే 42.5 అనేది Q3 కింద వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్క్యూనెస్ ఫార్ములాలో ఇప్పుడు అప్లై చేద్దాం. ఈ స్క్యూనెస్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకు వాల్యూ ఎంత తెలుస్తుంది. సో స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు Q3 + Q1 - 2Q2/Q3 - Q1 కదా. సో Q3 ఎంత 42.5 ప్లస్ Q1 ఎంత 17.5 మైనస్ 2Q2 అంటే 2 into 30 అవుతుంది బై Q3 - Q1 అంటే 42.5 - 17.5 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 42.5 + 17.5 అంటే 60 వస్తుంది. 2 into 30 కూడా 60 కదా. అంటే టోటల్ గా న్యూమరేటర్ లో 60 - 60 అని వస్తుంది బై 42.5 - 17.5 తీసుకుంటే ఇది సంథింగ్ 25 అనుకోండి. సో టోటల్ గా ఏదేమైనా న్యూమరేటర్ వాల్యూ అయితే 0 వచ్చింది. సో మనం D1 సెట్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ 0 అని వచ్చింది. సో β1 అనేది 0, రైట్.
సో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 2 ఆప్షన్స్ మాత్రమే β1 = 0 అనేది ఉంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ అయితే కాదు. సిమిలర్లీ సేమ్ ఇదే మోడల్లో మనం ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి D2 ఉన్న అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు n+1/4 టర్మ్ తీసుకుంటాం Q1 అంటే. n+1/4 అంటే 2.25 టర్మే కదా. మళ్ళీ ఇక్కడ 2.25 టర్మ్ ఏమవుతుంది అంటే 20 + 0.25 ఇంటూ ఇక్కడ మళ్ళీ 10 అవుతుంది. అంటే ఇది ఫైనల్ గా 22.5 అవుతుంది. సో Q2కి వచ్చేసరికి మిడిల్ మోస్ట్ టర్మ్ అంటే 50 + 60/2 అంటే 55 అవుతుంది. Q3కి వచ్చేసరికి చూడండి, Q3 టర్మ్ ఏంటి 6.75 టర్మ్. 6th టర్మ్ ఏది 70. సో 70 + 0.75 ఇంటూ 6th అండ్ 7th టర్మ్ కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 100 అవుతుంది. సారీ 0 అవుతుంది. 70 - 70 0 అవుతుంది. సో ఫైనల్ గా మీకు 70 అనేది వస్తుంది Q3 వాల్యూ. ఇప్పుడు మీరు కనుక ఒకసారి చూసుకుంటే స్క్యూనెస్ వాల్యూ కనుక అప్లై చేసుకుంటే ఫార్ములా, సో Q3 + Q1 ఇక్కడ కూడా స్క్యూనెస్ అప్లై చేద్దాం ఫర్ D2 సెట్. స్క్యూనెస్ = Q3 + Q1 - 2Q2/Q3 - Q1 అది. సో Q3 + Q1 అంటే ఎంత 70 + 22.5 -2 × 55/70 - 22. సో ఈ వాల్యూస్ సింప్లిఫికేషన్ ఏదైనా సరే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఇక్కడ 92.5 అనేది వస్తుంది కదా. 92.5 - 110 అనేది వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ డిఫరెన్స్ కంపల్సరీ నెగిటివ్ అవుతుంది. డినామినేటర్ వాల్యూ ఎంతైనా ఉండవండి, డిఫరెన్స్ అయితే నెగిటివ్ అవుతుంది కదా. సో న్యూమినేటర్ వాల్యూ స్క్యూనెస్ నెగిటివ్ అవుతుంది, డినామినేటర్ పాజిటివ్ అవుతుంది కదా 70 - 22.5. సో చూద్దాం 70 - 22.5 అంటే దట్ ఈస్ 47.5. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే మీకు ఒక నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో టోటల్ వాల్యూ చూద్దాం. 92.5 - 110 దట్ ఈస్ 17.5. సో -17.5/47.5 డివైడెడ్ బై 47.5 వేసుకుంటే నాకు -0.36 వచ్చింది. మనకి ఇక్కడ ఆన్సర్లు అడగలేదు, β1 వాల్యూ ఎంత β2 వాల్యూ ఎంత అని అడగలేదు. కాబట్టి సింప్లిఫికేషన్ అవసరం లేదు. నెగిటివ్ వస్తుందా, >0 వస్తుందా, లేకపోతే =0 వస్తుందా, <0 వస్తుందా. <0 అంటే నెగిటివ్, >0 అంటే పాజిటివ్ కదా. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి కంపల్సరీగా మన D2 సెట్ కి ఏదైతే కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఉందో β2 అది <0 ఉంది. ఇక్కడ D1 సెట్ కి ఏదైతే కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఉందో β1 0 అయింది. సో మీరు ఆప్షన్స్ చూసుకుంటే β1 is 0, β2 is <0. సో ఇది ఓకే. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 73, a distribution is skewed to the left if the left tail is longer than the right tail. A distribution is skewed to the left if the right tail is longer than the left tail. Which of the following statement is? సో మామూలుగా మన ఒక సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కర్వ్ ఎలా ఉంటుందంటే బెల్ షేప్డ్ కర్వ్ అని చెప్తారు. ఇది ఓకే. ఇది ఏదైతే ఇవి ఉన్నాయో ఈ ఎండ్ పాయింట్స్ దగ్గర ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం టైల్స్ అంటాం, అంటే తోకలు అనమాట తెలుగులో చెప్పాలంటే. ఓకే, సో ఈ టైల్స్ అనేవి అంటే ఈ కర్వ్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ అవ్వచ్చు, రైట్ సైడ్ స్ట్రెచ్ అవ్వచ్చు. అంటే పాజిటివ్ స్క్యూనెస్, నెగిటివ్ స్క్యూనెస్ అనేది మనం తీసుకుంటాం. స్క్యూనెస్ అనేది అంటే స్క్యూనెస్ అనేది అంటే ఏంటి, సిమెట్రీ అనేది అబ్సెంట్ అయితే అది స్క్యూనెస్ అని చెప్తాం. ఇప్పుడు ఆ స్క్యూనెస్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అనేది ఎట్లా చెప్తాం అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్లీ స్క్యూనెస్ అంటాం, రైట్ సైడ్ ఉంటే పాజిటివ్లీ స్క్యూనెస్ అంటాం. నెగిటివ్లీ స్క్యూనెస్ కి మనకి పాజిటివ్లీ స్క్యూనెస్ కి మనకి ఎలా ఉంటుందంటే రైట్ సైడ్ లాంగర్ టైల్ ఇలా వస్తుంది కర్వ్, అంటే రైట్ సైడ్ స్ట్రెచ్ అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ అయితే కర్వ్ ఇలా వస్తుంది. సో ఇది నెగిటివ్లీ స్క్యూనెస్, ఇది పాజిటివ్లీ స్క్యూనెస్ అని చెప్తాం. అంటే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంటే ఏదైతే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఉందో బెల్ షేప్ లో ఉన్న కర్వ్ అది ఏదో లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ స్ట్రెచ్ అయిపోతుంది. సో స్ట్రెచ్ అయినప్పుడు మనకి పాజిటివ్ స్క్యూనెస్ లేదా నెగిటివ్ స్క్యూనెస్ అని చెప్తాం. ఇప్పుడు దీన్నే లాంగర్ టైల్ అవుతుంది. అంటే లాంగర్ టైల్ మామూలుగా టైల్ అంటుంది, అది టైల్ లాంగర్ అవుతుంది, అంటే ఒకవైపు పొడుగు ఉంటుంది ఎక్కువగా. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ లాంగర్ టైల్. ఇప్పుడు ఒకసారి మీరు క్వశ్చన్ చూడండి, ఏ డిస్ట్రిబ్యూషన్ ఇస్ స్క్యూడ్ టు ద లెఫ్ట్ అంటే నెగిటివ్ స్క్యూనెస్ అయినప్పుడు లాంగర్ టైల్ లాంగర్ దాన్ ద రైట్ టైల్ అన్నాడు. లెఫ్ట్ టైల్ ఈజ్ లాంగర్ దాన్ ద రైట్, ఇది రైట్ టైల్, ఇది లెఫ్ట్ టైల్. సో దీనికంటే ఇది లాంగర్ ఉంది కదా,
ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఏ డిస్ట్రిబ్యూషన్ ఇస్ స్క్యూడ్ టు ద లెఫ్ట్, ద రైట్ టైల్ అంటే ఈ పార్ట్ ఈజ్ లాంగర్ దెన్ ద లెఫ్ట్. ఇది తక్కువ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ స్క్యూనెస్ ఎలా ఉంటుందంటే జనరల్ గా ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ టైల్ అనేది రైట్ టైల్, ఇది లెఫ్ట్ టైల్. ఇప్పుడు లెఫ్ట్ టైలే కదా కంపేర్ టు రైట్ టైల్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ పొడుగున్నది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. కాబట్టి ఆన్సర్ కూడా ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని చెప్పారు. ఓకే, సో జనరల్ గా సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ లో మనకి సిమెట్రీ అనేది అబ్సెంట్ అయితే కనుక అది స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తాం. అంటే అబ్జర్వేషన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ కాన్సన్ట్రేటెడ్ అవ్వడం కానీ రైట్ సైడ్ కాన్సన్ట్రేటెడ్ అవ్వడం కానీ జరుగుతాయి. ఇప్పుడు మీరు సపోజ్ ఏజ్ ఆఫ్ డెత్ తీసుకున్నారనుకోండి, ఏజ్ ఆఫ్ డెత్ ఒక 100 మందిని సెలెక్ట్ చేశాను. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఏజ్ లో చనిపోయారు అనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా మీరు చూడండి 10, 20, 30 ఇలా ఇయర్స్ రాసుకున్నారు అనుకోండి, 40, 50, 60 మాక్సిమం ఈ 100 మందిలో ఒక 90+ ఈజీగా ఈ 60 అబోవ్ ఉంటారు కదా. అంతేగాని 10, 20, 30, 40, 50 ఇయర్స్ లో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. రేర్ గా, అంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇలా ఏదైనా జరిగి సడన్ డెత్ అనేది జరుగుతుంది. కానీ న్యాచురల్ గా డెత్ ఇప్పుడు మనకి ఒక 60 ఇయర్స్ అబోవ్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు. సో ఈ డేటా కనుక మీరు చూసుకుంటే మొత్తం అబ్జర్వేషన్స్ అన్ని రైట్ సైడ్ కాన్సన్ట్రేటెడ్ అయ్యాయి కదా. కాబట్టి దీన్నే పాజిటివ్ స్క్యూనెస్ అని చెప్తాం. అలా కాకుండా సపోజ్ వేరే డేటాలు మొత్తం అన్ని లెఫ్ట్ సైడ్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి, అప్పుడు అది నెగిటివ్లీ స్క్యూడ్ అంటే. అలా కాకుండా ఒక క్లాస్ చూసుకున్నారు అనుకోండి, ఒక స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏదైనా ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఎలా ఉంటుందంటే బెల్ షేప్డ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క మార్క్స్ తీసుకుంటే, పెర్ఫార్మెన్స్ తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ డల్ స్టూడెంట్స్ అందరూ తక్కువ మంది ఉంటారు, ఇక్కడ ఉంటారు డల్ స్టూడెంట్స్ అందరూ. టాపర్స్ తక్కువే ఉంటారు క్లాస్ లో, అంతే కదా. ర్యాంక్ తెచ్చే పెట్టే వాళ్ళు వీళ్ళందరూ 1 to 10 ర్యాంక్స్ వచ్చేవాళ్ళు వీళ్ళు తక్కువ ఉంటారు, బాగా చదివే స్టూడెంట్స్. ఒక యావరేజ్ గా చదివే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో జనరల్ గా క్లాస్ అలా ఉంటుంది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. అలా కాకుండా ఒక క్లాస్ లో అందరూ టాపర్స్ అయిపోయారు, అప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అందరూ డల్లర్స్ ఉన్నారు అప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సింపుల్ కాన్సెప్ట్ స్క్యూనెస్ అనేది. ఓకే, సో ఈ విధంగా మనం స్క్యూనెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్, స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, మళ్ళీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ లో నెగిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్, పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ మనం వేరియేషన్ అనేది చూపించవచ్చు. సో నెక్స్ట్ 74, కన్సిడర్ ద 2 ఈవెంట్స్ ఏ అండ్ బి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. ఓకే, ఇప్పుడు మనకి జనరల్ గా మనం ఇలాంటి ఈవెంట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ ద్వారా మనం రిప్రజెంట్ చేయడం అనేది చేస్తాం ప్రాబిలిటీ. సో ఇది మొత్తం మ్యూ అనుకుంటాం. ఇక్కడ ఏ అండ్ బి 2 సెట్స్ ఉన్నాయి. ఓకే, ఏ అండ్ బి 2 సెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఇది మొత్తం వస్తుంది, ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ బి అంటే ఇది ఒకే కదా. సో దీని ప్రాబిలిటీ ఎప్పుడు తక్కువ ఉంటుంది ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి కంటే. కానీ వీడేం చెప్పాడంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కంటే తక్కువ ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనం చెప్పాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ యొక్క సబ్సెట్ అని చెప్పొచ్చు కదా. ఇదే కదా ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ అంటే. ఈ పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. నేను ఏదైతే ఇప్పుడు రబ్ చేస్తున్నానో షేడ్ చేస్తున్నానో అది ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్, అది ఏలో ఒక సబ్సెట్. కాబట్టి డెఫినెట్ గా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఏ కంటే తక్కువే ఉండాలి, అంతే కదా. సో ఏలో ఉండడానికి ప్రాబిలిటీ కంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండడానికి ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. మరి థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇచ్చారు. ప్రాబిలిటీ ఆఫ్ బి అనేది అక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి అనేది బి యొక్క సబ్సెట్ కూడా అని చెప్పాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కంటే తక్కువ ఉంటుందని చెప్పారు. ఇది రాంగ్ కదా. మన ఎలా ఉంటుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ప్రాబిలిటీ ఆఫ్ బి అని ఎక్కువ ఉంటుంది ఏ ఇంటర్సెక్షన్ బి కంటే. ఓకే, సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్. ఇది కూడా కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎక్కువ ఉంటుందని చెప్పుకుంటాం కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇచ్చారు. ఏనే ఎక్కువ ఉంటుంది ప్రాబిలిటీ, ఇదంతా ఛాన్స్ ఉంది ఈవెంట్ అవ్వడానికి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ షేడెడ్ ఏరియాలోనే అవుతుంది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? సెకండ్ స్టేట్మెంట్. ఇలా మనకి ప్రాబబిలిటీలో
ఏ బి లేదా సి ఈవెంట్స్ సెట్స్ ఇచ్చి మనకి డిఫరెంట్ ఐడెంటిటీస్ ప్రూఫ్స్ ఉన్నవి ఉంటాయి. సో ఒక జాగ్రత్తగా చూసుకోవాలి, 1 by 1 మనం దాన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా కన్వర్ట్ చేసుకుని మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈక్వాలిటీస్ లేదా ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్ అది. సో 75, consider the following statements. An index number may be defined as a measure of the average change in a group of related variables over two different situations. Yes, correct. ఇక్కడ 2 different situations ఏంటి అంటే, ఒకటి బేస్ ఇయర్, బేస్ టైం పీరియడ్ అంటాం దాన్ని, ఇంకోటి కరెంట్ టైం పీరియడ్, కరెంట్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఇయర్ ప్రైజెస్ ని బేస్ ఇయర్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసేసి ఎంత చేంజ్ వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యావరేజ్ చేంజ్, రిలేటివ్ చేంజ్ అని చెప్తాం. రిలేటివ్ చేంజ్ లేదా ఇండెక్స్ నెంబర్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ యావరేజెస్ అంటారు. సో యావరేజ్ చేంజ్. అయితే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వేరియబుల్స్, సో డిఫరెంట్ కమోడిటీస్ మనం తీసుకుంటాం. కమోడిటీస్ తీసుకుని వాటి కరెంట్ ఇయర్ ప్రైజెస్ ని బేస్ ఇయర్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తూ ఒక ఇండెక్స్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పాలి. ఇట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఇచ్చాడు. ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటంటే, వి స్టడీ ద రిలేటివ్ చేంజెస్ ఆఫ్ ఎ డిఫరెంట్ కమోడిటీస్ ఓవర్ 2 different టైమ్ పీరియడ్స్. దట్ ఈస్ ద డెఫినేషన్. ఇక్కడ టైం పీరియడ్స్ అని క్లియర్ గా అవ్వకుండా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని ఇచ్చాడు. అంటే ఒక సిచ్యువేషన్ బేస్ ఇయర్, ఇంకో సిచ్యువేషన్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ సిచ్యువేషన్ ని బేస్ ఇయర్ సిచ్యువేషన్ తో మనం కంపేర్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ ద కమోడిటీస్ ఇంక్లూడ్ ఇన్ ద ఇండెక్స్ నెంబర్ ఆర్ ఆల్వేస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చారు. ఇది రాంగ్ అండి. మనకి ఇండెక్స్ నెంబర్స్ లో 2 types ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇండెక్స్ నెంబర్స్ మనం 2 methods లో కన్స్ట్రక్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే సింపుల్ ఇండెక్స్ నెంబర్స్, దీన్ని అన్వెయిటెడ్ అంటాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. సో సింపుల్ ఆర్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు దీన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటారు. అన్వెయిటెడ్ అంటే వెయిటేజ్ అనేది లేదు. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నారనుకోండి, ఏ డిమార్ట్ కో లేకపోతే స్పెన్సర్ కో లేకపోతే వెళ్ళినప్పుడు ఒక బాస్కెట్స్ తీసుకున్నారు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నారు, డిఫరెంట్ క్వాంటిటీస్ పర్చేస్ చేస్తారు కదా, సేమ్ క్వాంటిటీస్ అనేవి ఉండవు. సో అక్కడ వెయిటేజ్, అలాగే మనకి వెయిటేజ్ చూసుకుంటే మనకి ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిటేజ్ ఏంటి, ఫుడ్డే కదా. తర్వాత షెల్టర్ ఉండాలి కదా, ఓకే, రెంట్ అంటాం దాన్ని ఇండెక్స్ నెంబర్స్. అలాగే కట్టుకోవడానికి బట్టలు ఉండాలి కదా, క్లాత్స్. ఇలా డిఫరెంట్ వెయిటేజ్ ఉంది కదా. అలాగే చూడండి, ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, మీరు డిగ్రీ ఎగ్జామ్స్ టైంలో మనం ఏం చేస్తామంటే లాంగ్వేజెస్ సెకండ్ ప్రయారిటీ. ఓకే, మెయిన్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అలాగే ఇంటర్నల్ ఎగ్జామ్స్ కి మనం సెకండ్ ప్రయారిటీ. ఎక్స్టర్నల్ కే మనకు ఇంపార్టెంట్ కదా, 80 మార్క్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎన్ని ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. ఇలా ప్రతిదానికి ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది. ఆ వెయిటేజ్ బట్టి ఇండెక్స్ నెంబర్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. దాని వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే, వెయిటెడ్ అంటే ఇక్కడ కేజెస్ క్వాంటిటీస్ అని కాదు, దట్ ఈస్ ఇంపార్టెన్స్, రిలేటివ్ ఇంపార్టెన్స్. సో ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తాము. రిలేటివ్ ఇంపార్టెన్స్ అంటే అన్ఈక్వల్ గా ఉన్నాయి వెయిట్స్ అని చెప్పి ఈక్వల్ ఇంపార్టెన్స్ లోను కన్స్ట్రక్ట్ చేస్తాం. యాక్చువల్గా ఇండెక్స్ నెంబర్స్ లో మనం వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తాం. సో అంటే రిలేటివ్ ఇంపార్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు. సో కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్సే ఇస్తాం అనేది ఎక్కడా లేదు. ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటే ఓన్లీ సింపుల్ ఇండెక్స్ నెంబర్సే కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మనం వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అన్ని కమోడిటీస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు మీరు రైస్ తీసుకున్నారనుకోండి, 25 kg తీసుకుంటారు. ఓకే, ఏదైనా దాలు లేకపోతే పప్పులు అలాంటివి తీసుకుంటే మీరు 2 kgs 3 kgs తీసుకుంటారు, అంతే కదా, షుగర్ అలాంటివి. అంతేగాని మనకి ఇంపార్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కంపల్సరీ. ఓకే, ఓన్లీ క్వాంటిటీస్ ప్రకారం చెప్పినా మన ఇంపార్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. లేదా డిఫరెంట్ కమోడిటీస్ తీసుకోండి. ఇప్పుడు మనకి పెట్రోల్ రేట్ పెరిగింది. పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు పెట్రోల్ రేట్ బీభత్సంగా పెరుగుతుంది. పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు పెట్రోల్ అనేది చాలా మందికి పెద్ద ఎసెన్షియల్ కాదు, అందుకే పెద్దగా ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద. అలా కాకుండా ఇప్పుడు రైస్ రేట్ పెంచారనుకోండి, ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు, రైస్ అనేది కంపేర్ టు పెట్రోల్ ఫస్ట్ ప్రయారిటీ, వెయిటేజ్ దానికి ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఈ కాన్సెప్ట్స్ అన్ని మన ఇండెక్స్ నెంబర్స్ లో డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 76 చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e పవర్ bx. సో ఆల్రెడీ ఈ మోడల్లో మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే
ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ మీద 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఫిట్టింగ్ ఆఫ్ కర్వ్స్ అని చెప్తారు. కర్వ్ ఫిట్టింగ్ లో కాన్సెప్ట్స్. బట్ మన ట్రెండ్ అనేది ఇచ్చారు, కానీ యాక్చువల్గా ఇది టైమ్ సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కింద దీన్ని ఇంక్లూడ్ చేస్తారు. టైమ్ సిరీస్ లో మనకి డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి. లైక్ స్ట్రైట్ లైన్ ట్రెండ్ అని, క్వాడ్రాటిక్ ట్రెండ్ అని, ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అని. సో అక్కడ ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ గురించి చెప్తారు కాబట్టి ఫిట్టింగ్ ఆఫ్ కర్వ్స్ నుంచి ఇచ్చేసారు. యాక్చువల్గా క్వశ్చన్ అయితే టైమ్ సిరీస్ రిలేటెడ్ కాదని చెప్తారు. సరే, వాట్ ఎవర్ ఇట్ బేబీ, మనం అంటే టైమ్ సిరీస్ లో కూడా మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి మనం చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ bx ని మనం లాగ్ అప్లై చేసుకుంటే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ ఈ పవర్ bx అని రాస్తాం. ఒక లాగరిథం అప్లై చేసుకుంటే లాగ్ ఏ ఇంటూ ఈ పవర్ bx, లాగ్ ఏ పెడితే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కదా. సో దట్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ bx ఇంటూ లాగ్ ఈ టు ద బేస్, అది 1 అవుతుంది లాగ్. దీన్ని మీరు కంపేర్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ఫామ్ లో ఉంది. ఇక్కడ y అంటే ఏంటి? y అంటే ఇక్కడ లాగ్ y, ఏ అంటే లాగ్. ఓకే, సో అఫ్ కోర్స్ బి అంటే బీనే ఉంది. సో మీరు ఇది y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ కి మనకి నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అని, అలాగే సమ్మేషన్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఇలా ఉంటాయి. ఈ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. దీన్ని మనం కంపేర్ చేసుకుంటే సమ్మేషన్ ఆఫ్ y అంటే ఇక్కడ లాగ్ వై కదా, అంటే సమ్మేషన్ ఆఫ్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఏ ప్లస్ బి ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. బి అంటే బీనే కాబట్టి సమ్మేషన్ ఆఫ్ xy అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ y అంటే మళ్ళీ లాగ్ వై కదా, ఎక్స్ ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్. ఏ అంటే లాగ్ ఏ, ఏ అంటే లాగ్ ఏ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒకసారి వాల్యూస్ ఏమి ఇచ్చారు చూడండి. సమ్మేషన్ ఆఫ్ లాగ్ బై ఇచ్చారు కదా, ఎంత అది 20 log 3. సో 20 log 3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంత 20 డేటా పాయింట్స్ అని ఇచ్చారు. సో 20 ఇంటూ లాగ్ ఏ కూడా మనకు లాగ్ ఏ వాల్యూ లేదా, ఓకే లాగ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. లాగ్ ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఏ వాల్యూనే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, బి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 0 ఇచ్చారు. సో దీని నుంచి మీరు చూసుకుంటే ఇది లాగ్ 20 క్యాన్సిల్ చేసేద్దాం. లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఉంది. సో దీని నుంచి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు, 3 అని చెప్పచ్చు. అలాగే సెకండ్ ఈక్వేషన్ చూడండి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు కదా. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 0 కదా, కాబట్టి ఇది 0 అయిపోతుంది కంప్లీట్ గా. ఇంకేం మిగిలింది మనకి అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, రైట్. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై కూడా వాల్యూ ఇచ్చారు చూడండి. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై వాల్యూ ఇచ్చారు. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ లాగ్ వై అంటే అది 60 ఇచ్చారు. సో ఇది నేను 60 తీసుకుంటా. 60 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా ఇచ్చారు కదా, ఇది చూడండి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 30. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో 30 తీసుకోండి. అంటే దీని నుంచి బి ఏం వస్తుంది, 60/30 అంటే 2 వస్తుంది. అంటే నాకు ఏ వాల్యూ 3 వచ్చింది, బి వాల్యూ 2 వచ్చింది. సో ఆప్షన్ 4 3,2 అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ద్వారా మనం ప్రతి టైప్ ఆఫ్ ట్రెండ్ కి, ప్రతి కర్వ్స్ కి మనం నార్మల్ ఈక్వేషన్స్ డెరైవ్ చేస్తాం. ఆ నార్మల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ద్వారా మనకి పారామీటర్స్ అనేవి వస్తాయి. పారామీటర్స్ అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ బిఎక్స్ లో పారామీటర్స్ ని ఏ అండ్ బి అంటారు. సో పారామీటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు చూడండి, ద ట్రెండ్ వాజ్ ఫిట్టెడ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అని ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ ఎంత రావచ్చు అని అడిగాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా 76 క్వశ్చన్ మనం సొల్యూషన్ తీసుకుంటాం. 77 చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. కరెక్ట్ అండి, అర్థమెటిక్ మీన్ అనేది ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, హైలీ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ అనమాట. అర్థమెటిక్ మీన్ ప్రతి అబ్జర్వేషన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా అర్థమెటిక్ మీన్ అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మినిమం ఎండ్ మాక్సిమం ఎండ్ మీద డిపెండ్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది.
జామెట్రిక్ మీన్ ఈజ్ హైలీ యూస్ఫుల్ ఇన్ యావరేజింగ్ రేషియో అండ్ పర్సంటేజెస్. కరెక్ట్ అండి. యాక్చువల్గా జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ రెండింటిని మనం ఏం చెప్తామంటే రేషియో యావరేజ్ అని చెప్తాం. రేషియో యావరేజెస్ అంటాం. సో మనకు పర్సంటేజెస్ లో ఉన్న, రేషియోలో ఉన్న ఒకవేళ అబ్జర్వేషన్స్ మనం యూజ్ చేసేది ఎక్కువగా జామెట్రిక్ మీన్ లేదా హార్మోనిక్ మీన్. కంపేర్ టు హార్మోనిక్ మీన్ మళ్ళీ జామెట్రిక్ మీన్ ఫస్ట్ ప్రయారిటీ. జామెట్రిక్ మీనే యూజ్ చేస్తాం. అందుకే ఈవెన్ ఇండెక్స్ నెంబర్స్ లో కూడా మోస్ట్ సూటబుల్ యావరేజ్ ఏదంటే ఇండెక్స్ నెంబర్స్ లో జామెట్రిక్ మీన్ అని చెప్తారు. ఎందుకు అంటే ఇండెక్స్ నెంబర్స్ ఎప్పుడు రేషియోలో ఉంటాయి. మీడియన్ ఈజ్ ఇన్వారియంట్ అండర్ ద చేంజ్ ఆఫ్ ఆరిజిన్. అంటే ఆరిజిన్ చేంజ్ చేయడం ద్వారా మీడియన్ అనేది ఎఫెక్ట్ కాదు అని చెప్పారు. మీకు మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ 3 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కూడా బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్ తో ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్టెడ్ బై బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని చెప్తారు. ఆరిజిన్ అంటే ఏంటంటే మనం ఒక కాన్స్టెంట్ అన్ని అబ్జర్వేషన్స్ కి ఒక కాన్స్టెంట్ యాడ్ చేయడం కానీ, అన్ని అబ్జర్వేషన్స్ నుంచి ఒక కాన్స్టెంట్ సబ్ట్రాక్ట్ చేయడం కానీ. స్కేల్ అంటే ఏంటి అంటే అన్ని అబ్జర్వేషన్స్ కి ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయడం, లేదా ప్రతి అబ్జర్వేషన్ ని ఒక కాన్స్టెంట్ తో డివైడ్ చేయడం. అలా చేసినప్పుడు మీన్ కూడా మారుతుంది, మీడియన్ కూడా మారుతుంది, మోడ్ కూడా మారుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అని అంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2, 3, 5, 8, 9 తీసుకున్నా. దీని మీడియన్ ఎంత 5, మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ కదా. ఇప్పుడు ఆరిజిన్ అంటే ఏం చెప్పాను, ప్లస్ మైనస్. ఒక కాన్స్టెంట్ యాడ్ చేద్దాం. 2 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, 2 + 2 4, 3 + 2 5, 5 + 2 7, 8 + 2 10, 9 + 2 11. ఇప్పుడు ఇక్కడ మీడియన్ 5 అయితే ఇప్పుడు మీడియన్ ఎంత 7. ఇప్పుడు చూడండి మీడియన్ కూడా +2 అయిపోయిందిగా. ప్రీవియస్ గా మీడియన్ 5 ఉంటే ఇప్పుడు మీడియన్ 7 అయింది. అంటే మీడియన్ కూడా 2 యాడ్ అయిపోయిందిగా. అంటే మీడియన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆరిజిన్ వల్ల. అంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తే మీడియన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఇన్వేరియంట్ అని ఇచ్చారు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో నెక్స్ట్ 78. Response bias are common both complete enumeration and sampling methods. Interviewer bias arises when answers are given after getting suggestions from the interviewer. Observational bias cannot occur in complete enumeration. Complete enumeration sampling method అంటే ఏంటంటే complete enumeration అంటే టోటల్ పాపులేషన్ మొత్తం డేటా సంబంధించింది. శాంప్లింగ్ మెథడ్స్ సంబంధించింది ఏంటంటే శాంపుల్లో సంబంధించిన డేటా. ఎప్పుడైనా సరే మనం శాంపుల్ తీసి మనం డేటాను కలెక్ట్ చేసినా లేకపోతే కంప్లీట్ గా పాపులేషన్ చేసినా రెస్పాన్స్ బయాస్ అంటే నాన్ రెస్పాన్స్ అంటారు దాన్ని. రెస్పాన్స్ బయాస్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే నాన్ రెస్పాన్స్ అంటే ఆన్సర్ రాకపోవడం. మనకి రెస్పాండెంట్ అంటారు, ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు రెస్పాండెంట్ అంటారు. రెస్పాండెంట్ సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే, సో రెస్పాన్స్ బయాస్ అనేవి బోత్ మనం పాపులేషన్ మొత్తం డేటా కనెక్ట్ చేసినా లేదా ఒక పర్టికులర్ లొకాలిటీలో మీరు డేటా కనెక్ట్ చేసినా రెస్పాన్స్ బయాస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేదా ఆ పర్సన్ అవైలబుల్ గా లేకపోవచ్చు, లేదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. సో రెస్పాన్స్ బయాస్ అనేది ప్రెసెంట్ అవుతుంది. ఇది కరెక్ట్. ఇంటర్వ్యూర్ బయాస్ అరైజ్ when answers are given after getting suggestions from the interview. సో సపోజ్ కరెక్ట్ గా ఇంటర్వ్యూర్ కనుక కరెక్ట్ క్వశ్చన్స్ కనుక ప్రాపర్ గా మేనేజ్ చేయకపోయినా, ఇప్పుడు తన యొక్క స్కిల్స్, ఓకే, తన యొక్క టాక్టింగ్ స్కిల్స్ అంటారు, అంటే తనకి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ బేస్ చేసుకుని మన రెస్పాండెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాగలగాలి. సో ఆ స్కిల్స్ కనుక లేనప్పుడు ఇంటర్వ్యూర్ బయాస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వేషనల్ బయాసెస్ కెనాట్ అక్కర్ ఇన్ కంప్లీట్ ఎన్యుమరేషన్ అని చెప్తారు. అబ్జర్వేషనల్ బయాసెస్ కూడా బోత్ శాంప్లింగ్ అండ్ సెన్సస్ లో కూడా ప్రెజెంట్ అవుతాయి. అంటే కంప్లీట్ ఎన్యుమరేషన్ లో కూడా ప్రెజెంట్ అవుతుంది. కంప్లీట్ ఎన్యుమరేషన్ అంటే ఏంటంటే దీన్నే సెన్సస్ అంటే. అంటే సపోజ్ ఇండియా మొత్తం డేటా కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, దాన్నే సెన్సస్ అంటాం. సో కంప్లీట్ ఎన్యుమరేషన్. ఓకే, సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అబ్జర్వేషనల్ బయాసెస్ ఎర్రర్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. బయాస్ అంటే ఏంటంటే ఇక్కడ స్టాటిస్టికల్ టెర్మినాలజీలో బయాస్ అంటే ఏంటంటే ఎర్రర్. సో ఓన్లీ 1 and 2 కరెక్ట్. ఓకే, అదే ఇచ్చారు. సో 79. కన్సిడర్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ టూ అన్బయాస్డ్ కాయిన్స్ టాస్ చేశారట. P1 be the two probability of two heads given a head on the first coin. P2 be the probability of two heads given the at least one head. ఇక్కడ P1 అనేది ఎలా ఇచ్చారంటే ప్రాబబిలిటీ ఆఫ్ టూ హెడ్స్, ఒక ఈవెంట్ టూ హెడ్స్ ఎప్పుడు గివెన్
ఫస్ట్ కాయిన్ హెడ్ అవ్వాలి. అంటే ఇది కండిషనల్ ప్రాబిలిటీ అని చెప్తారు. P2 అనేది ఏమి ఇచ్చారంటే ప్రాబిలిటీ ఆఫ్ 2 హెడ్స్, అది కూడా 2 హెడ్సే, బట్ అట్లీస్ట్ 1 హెడ్ అవ్వాలి. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి మనం ప్రాబిలిటీ. ఇది కండిషనల్ ప్రాబిలిటీస్ అంటారు. ఇప్పుడు అసలు మామూలుగా 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 2 కాయిన్స్ హెడ్ పడొచ్చు కదా, 2 టైల్ పడొచ్చు కదా. ఫస్ట్ కాయిన్ హెడ్ పడి సెకండ్ కాయిన్ టైల్ పడొచ్చు, ఫస్ట్ కాయిన్ టైల్ పడి సెకండ్ కాయిన్ హెడ్ పడొచ్చు. ఇవే కదా పాసిబిలిటీస్, ఇంక వేరే పాసిబిలిటీస్ ఏమి ఉండవు. 2 power n కదా, సో 2 square, n అనేది నెంబర్ ఆఫ్ ట్రైల్స్, సో 2 square 2 times ట్రయల్ చేసాం కాబట్టి 4 ఉంటాయి పాసిబుల్ అవుట్కమ్స్, ఈ 4. సో ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ 2 heads ఉండాలి. ఫస్ట్ కాయిన్ ఇక్కడ ఏమవ్వాలంటే హెడ్ అనేది ఉండాలి. ఫస్ట్ కాయిన్ హెడ్ ఉన్నది ఈ రెండే కదా, ఫస్ట్ కాయిన్ హెడ్ ఉన్నది ఈ రెండే అవుతుంది. ఓకే, సో 2 chances లో 2 heads ఉన్న ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అంటే శాంపుల్ స్పేస్ ఇప్పుడు ఎలా మారిపోతుంది అంటే 2 head అండ్ హెడ్ టు టైల్, ఫస్ట్ కాయిన్ హెడ్ ఉన్నది ఈ రెండే కదా, ఈ రెండింటిలో 2 heads ఉన్నవి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి P1 ఏమవుతుంది అంటే 1/2 అవుతుంది. అలాగే P2 చూడండి, 2 heads ఉండాలి, బట్ అట్లీస్ట్ 1 head అనేది ఉండాలి. అట్లీస్ట్ 1 head అన్న ఏ కేసెస్ అంటే మినిమం 1 head ఉండాలి, మాక్సిమం 2 ఉన్నా పర్వాలేదు. 1, 2, 3 అవుతుంది. అంటే ఇప్పుడు శాంపుల్ స్పేస్ ఎలా మారిపోతుంది అంటే హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, ఇవి అట్లీస్ట్ 1 head అని ఉంది. ఈ 3 chances లో 2 heads ఉన్న ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో ప్రాబిలిటీ P ఆఫ్ T, ప్రాబిలిటీ సెకండ్ ప్రాబిలిటీ P2 ఏమవుతుంది అంటే 1/3. సో P1 ఈజ్ 1/2, P2 ఈజ్ 1/3. అంటే ప్రాబిలిటీ ఆఫ్ A గివెన్ B అనేది తీసుకుంటాం, దట్ ఈస్ కండిషనల్ ప్రాబిలిటీ. సో B కండిషన్ యొక్క బి కండిషన్ బట్టి మనం శాంపుల్ స్పేస్ ని మార్చుకుని అందులో ఏ పాసిబిలిటీస్ చూడాలి, ఇది కండిషనల్ ప్రాబిలిటీ కింద చూసుకుంటాం. సో 79 తర్వాత 80. Let the random variable x as the probability density function f of x is equal to 1/x square, x greater than 1, 0 otherwise, then the first lower quartile of the distribution, first or lower quartile. సో ఇక్కడ f of x వాల్యూ మనకు 1/x square ఇచ్చారు, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో మనకు పీడిఎఫ్ కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్రెడీ డిసైల్స్ మీకు చెప్పాను. సో క్వార్టైల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to q1 అని తీసుకుంటాం. f of x dx ఈక్వల్ టు I/4 అని చెప్తారు. ఫస్ట్ క్వార్టైల్ కాబట్టి 1/4 తీసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a ఎంత అంటే ఇక్కడ 1, సో 1 to q1 అంటే q1, f of x dx అంటే 1/x square dx వస్తుంది ఈక్వల్ టు 1/4. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x square అంటే -1/x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x square వాల్యూ -1/x వస్తుంది. 1 to q1 అని రాసుకుంటాం 1/4. ఓకే, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n తీసుకుంటే మీకు ఇంటిగ్రేషన్ టచ్ లేని వాళ్ళకి చెప్తున్నాను, x⁴n + 1/n+1 కింద రాసుకుంటారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x square dx ని ఎలా రాస్తారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−2 dx అని రాస్తారు. ఇప్పుడు n + 2 పెడితే x⁻−2 + 1/−2 + 1 వస్తుంది అంటే ఇలా. ఓకే, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -1/x రాసుకుంటాం. సో ఇక్కడ -1/q1 -(−+1) వచ్చేస్తుంది ఈక్వల్ టు 1/4. అంటే ఫైనల్ గా నాకు -1/q1 ఈజ్ ఈక్వల్ టు 1/4 -1, అంటే -1/q1 ఈజ్ ఈక్వల్ టు -3/4 వస్తుంది. దీని నుంచి +1/q1 ఈజ్ 3/4 అవుతుంది, అంటే q1 ఏమవుతుంది 4/3 అవుతుంది. ఓకే, సో 4/3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి 2 ఇవ్వడం అనేది జరిగింది, సో 2 అనేది కరెక్ట్ కాదు, సో 4/3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత అది మీరు కీలో అబ్జర్వేషన్స్ వచ్చినట్టున్నాయి, సో మార్చినట్టున్నారు. సో నెక్స్ట్ 81. Consider the following statement. In time series analysis, business cycles always show regular periodicity. The cyclic variations of longer than duration than 1 year అని ఇచ్చారు. ఎస్ కరెక్ట్ అండి. సైక్లిక్ వేరియేషన్స్ అనేవి అబోవ్ 1 year అని ఉంటాయి, బిలో 1 year ఉంటే అది సీజనల్ వేరియేషన్స్ అంటాం. లాంగ్ టర్మ్ లో ఉన్నవి ట్రెండ్ అంటాం. మోర్ దాన్ 1 year అనొచ్చు. జనరల్ గా ఇది మనము 2 to 8 years అలా చెప్తారు. 2 to 8 years మధ్యలో ఉన్నవన్నీ సైక్లిక్ వేరియేషన్స్ అని చెప్తారు. సో మోర్ దాన్ 1 year అనేవి ఉంటాయి, ఇది కరెక్టే. కానీ ఈ పీరియాడిసిటీ ఏదైతే ఉందో బిజినెస్ సైకిల్స్, ఇవి కరెక్ట్ కాదు, రెగ్యులర్ పీరియాడిసిటీతో ఉండదు. ఎందుకంటే బిజినెస్ సైకిల్ తో మనకి 4 stages ఉంటాయి. ఓకే, సో లైక్ బూమ్ అని, ఓకే, దీన్ని ప్రాస్పరిటీ అంటారు. సో నెక్స్ట్ రీసెషన్ పీరియడ్ అని ఉంటుంది, డిప్రెషన్ అని ఉంటుంది, రికవరీ అని 4 stages ఉంటాయి. ఈ 4 stages ఇలా ఉంటాయి. ఇది బూమ్ అనుకుంటాం,
తర్వాత రీసెషన్ ఉంటుంది, రీసెషన్ లాంగ్ టర్మ్ ఉంటే అది డిప్రెషన్ అంటాం, డిప్రెషన్ నుంచి మళ్ళీ రికవర్ ఉంటుంది. ఇలా ఉంటుంది బిజినెస్ సైకిల్స్ కర్వ్స్. ఇది బూము. నెక్స్ట్ ఇది రీసెషన్, రీసెషన్ కంటిన్యూ అవుతే డిప్రెషన్, డిప్రెషన్ తర్వాత రికవర్ అవుతుంది. ఇలా ఉంటుంది. ఈ 4 స్టేజెస్ మనం సైక్లిక్ వేరియేషన్స్ లో మనం ఇంపార్టెంట్ స్టేజెస్ కింద చెప్తాం. ఇక్కడ పీరియాడిసిటీ అంటే ఇది, ఈ పీరియడ్. ఇప్పుడు ఒక భూమి నుంచి ప్రాస్పరిటీ నుంచి రీసెషన్ పీరియడ్ రావడానికి ఎంత టైం పడుతుందో, అలాగే రీసెషన్ నుంచి మళ్ళీ రికవరీ రావడానికి అంత టైం పడుతుంది. అలాంటిది ఏమి ఉండదు, రెగ్యులర్ పీరియాడిసిటీ ఏమి ఉండదు, ఎంత టైం అయినా పట్టొచ్చు. ఓకే, సైక్లిక్ వేరియేషన్స్ అనేవి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్ అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక బిజినెస్ టాప్ లో భూమిలో ఉంది అంటే టాప్ లో బిజినెస్ ఉంది, లేదా బిజినెస్ మొత్తం పడిపోయింది, దానికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, చాలా ఫ్యాక్టర్స్ దానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ ఒక పర్టికులర్ పీరియడ్ లోనే బిజినెస్ బాగా గ్రోత్ అవ్వాలి, లేకపోతే ఒక పర్టికులర్ పీరియడ్ వచ్చిన తర్వాత గ్రోత్ పడిపోవాలి, ఇలా ఎక్కడ ఉండదు కదా. అలా జనరల్ గా ఆలోచించాలి. సో టైమ్ సిరీస్ అనాలిసిస్ లో రెగ్యులర్ పీరియాడిసిటీ అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ కాదు, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కూడా కరెక్ట్. సో గివెన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ గ్రూప్ లో ఫుడ్, ఫ్యూయల్, లైటింగ్, క్లాతింగ్, మిస్లేనియస్ అని 5 కమోడిటీస్ ఇచ్చారు. వాటి యొక్క వెయిట్స్, గ్రూప్ ఇండెక్స్ ఇచ్చారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అడిగారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని కూడా అంటాం. దీన్ని రిటైల్ ప్రైస్ ఇండెక్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మనకి ఫార్ములా ఏమవుతుందంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ IW బై సమ్మేషన్ ఆఫ్ W, ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటుంది. సో మనకి ఇక్కడ IW కావాలి. IW ఎలా అంటే వెయిట్స్ ని ఇక్కడ గ్రూప్ ఇండెక్స్ I కింద తీసుకుంటాం, వెయిట్ ని W తీసుకుంటాం, I ఇంటూ W ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఇది 6000 అవుతుంది, ఇదేమో 1100 అవుతుంది, ఇది 1050 అవుతుంది, ఇది 1800 అవుతుంది, ఇది 3900 అవుతుంది. సో సమ్మేషన్ ఆఫ్ IW అంటే అవన్నీ యాడ్ చేయాలి. సో యాడ్ చేద్దాం. 6000 ప్లస్ 1100 ప్లస్ 1050 ప్లస్ 1800 ప్లస్ 3900. సో టోటల్ గా నాకు ఎంత వచ్చిందంటే 13,850 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ గా 100 అంటే సమ్మేషన్ ఆఫ్ W ఎంత అంటే 100 కదా, సమ్మేషన్ ఆఫ్ W ఎంత అంటే 100. ఇవన్నీ యాడ్ చేసుకుంటే సో ఇవి డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 138.5 అనేది వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఎంత అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 138.5 వస్తుంది అన్నమాట. సో దీన్ని ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ లో. సో ఇండెక్స్ నెంబర్స్ అండ్ టైమ్ సిరీస్ వరకు చెప్పాలంటే కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ప్రాపర్ గా ప్రిపేర్ అవుతే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. మాక్సిమం మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా వచ్చాయి. సో 83 కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్, అంటే కన్వర్షన్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అందులో క్వశ్చన్ ఇది. కన్వర్ట్ ద గివెన్ డెసిమల్ సిస్టమ్ టు బైనరీ అని ఇచ్చారు, 4210 అని ఇచ్చారు. సో జనరల్ గా మనం దీన్ని ఎలా చేస్తామంటే 42 ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 2 తో డివైడ్ చేయాలి. ఓకే, సో 21, సో రిమైండర్ 0, మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే 10 టైమ్స్, సో రిమైండర్ 1, మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే 5 టైమ్స్, రిమైండర్ 0. సో 2 తో డివైడ్ చేస్తే 2 టైమ్స్, రిమైండర్ 1, మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే 1 టైం, రిమైండర్ 0. సో మనం ఇలా రాసుకుంటాం. సో 1 0 1 0 1 0 టు ద బేస్ 2 అని రాయాలి. సో 42 టు ద బేస్ 10. సో ఇలా బైనరీ డెసిమల్ సిస్టమ్ నుంచి బైనరీ సిస్టమ్ కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనమాట. 84, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద హార్మోనిక్ మీన్ గివ్స్ ద లార్జెస్ట్ వెయిట్ టు ద స్మాలెస్ట్ అబ్జర్వేషన్. జామెట్రిక్ మీన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ద డేటా కంటైనింగ్ ఎనీ రియల్ నెంబర్ అని ఇచ్చారు. సో హార్మోనిక్ మీన్ గివ్స్ ద లార్జెస్ట్ వెయిట్ టు ద స్మాలెస్ట్ అబ్జర్వేషన్ ఇచ్చారు. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే హార్మోనిక్ మీన్ అనేది రెసిప్రోకల్ మీద డిపెండ్ అవుతుంది. సో రెసిప్రోకల్ లో మన ఇక్కడ లార్జెస్ట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్ వాల్యూ లార్జెస్ట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1/లార్జెస్ట్ వాల్యూ ఏమవుతుంది, ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. సో టువర్డ్స్ 0 స్మాల్ వాల్యూ కింద అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్మాలెస్ట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకోండి, స్మాలెస్ట్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు హార్మోనిక్ మీన్ అనేది బెటర్, ఎందుకంటే 1 స్మాల్ వాల్యూ మనకి పెద్దగా నెగ్లిజిబుల్ అవ్వదు, ఫ్రాక్షన్, అర్థమైందా. సో కాబట్టి స్మాలెస్ట్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దానికే ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో జామెట్రిక్ మీన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ద డేటా కంటైనింగ్ ఎనీ రియల్ నెంబర్ అన్నారు. సో జామెట్రిక్ మీన్ అంటే ఏంటంటే, సపోజ్ నాకు ఇలా కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకోండి, జామెట్రిక్ మీన్ ఎలా చెప్తాము, ఫార్ములా అంటే nth రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్తాం. ఇది జామెట్రిక్ మీన్ ఫార్ములా, అంటే అబ్జర్వేషన్స్ అన్ని మల్టిప్లై చేయాలి. మీరు ఎనీ రియల్ నెంబర్ తీసుకుంటే 0 కూడా తీసుకోవచ్చు కదా, అండ్ నెగిటివ్ కూడా తీసుకోవచ్చు కదా, సారీ నెగిటివ్ వాల్యూస్ కూడా, నెగిటివ్ రియల్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు మనం.
ఈ నెగిటివ్ రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ద రూట్ నెగిటివ్ వస్తుంది, కాబట్టి ఎనీ రియల్ నెంబర్ అనేది కాదు, పాజిటివ్ రియల్ నెంబర్ అనేది మాత్రమే కరెక్ట్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే, ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్. You are the given the trend equation y is equal to 35 minus 2x, origin is 1995, time is 1 year. Now we shift the origin to 2008 trend equation. ఆల్రెడీ షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ మీద మీకు ఆల్రెడీ ఒక మోడల్ చేసాం మనం, ఇంకొక మోడల్ కూడా ఇచ్చారు. చెప్పాను కదా, టైమ్ సిరీస్ ఇండెక్స్ నెంబర్స్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పాలి. సో 35 minus 2x, దీని యొక్క ఆరిజిన్ ఎంత అంటే 1995 అని ఇచ్చారు. ఇప్పుడు ఆరిజిన్ ఎక్కడ షిఫ్ట్ చేశారు, 2008 షిఫ్ట్ చేశారు. అంటే ఇది 5 years, అది 8 years, 13 years ఫార్వర్డ్ షిఫ్టింగ్ అనేది జరిగింది. అంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్ అనేది ఎక్స్ ప్లస్ 13 కింద తీసుకోవాలి, ఫార్వర్డ్ షిఫ్టింగ్ కాబట్టి. సో y ఈజ్ ఈక్వల్ టు 35 minus 2 into x plus 13 కింద తీసుకుంటాం. సో 35 minus 2x minus 26 కింద తీసుకుంటాం. సో 35 minus 26 అంటే ఇది 4, అది 5, 9 కాబట్టి 9 minus 2x. సో y ఈజ్ ఈక్వల్ టు 9 minus 2x అనేది 2008 ఆరిజిన్ గా మారుతుంది అనమాట. సో కన్వర్టెడ్ ఈక్వేషన్. ఓకే, సో అలాగే 86 చూడండి, ద రేంజ్ ఆఫ్ ద డేటా -5, -3, -10, 5, 10, 35, 45 అని ఇచ్చారు. ఇక్కడ మాక్సిమం అబ్జర్వేషన్ ఎంత అంటే 35, మినిమం అబ్జర్వేషన్ ఎంత అంటే -10. ఓకే, అంటే -10 ఎక్కువ ఉంటుంది. సో 35 మాక్సిమం అబ్జర్వేషన్, మినిమం అబ్జర్వేషన్ -10 కాబట్టి 45 అవుతుంది. రేంజ్ అంటే ఏంటి, లార్జెస్ట్ అబ్జర్వేషన్ మైనస్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్ కదా, కాబట్టి 45 అనేది కరెక్ట్. ద రేంజ్ ఈజ్ ఇన్వారియంట్ అండర్ ద చేంజ్ ఆఫ్ స్కేల్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో మీకు ఆల్రెడీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ చెప్పాను. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రేంజ్ కానీ, క్వార్టైల్ డీవియేషన్ కానీ, లేదా మీన్ డీవియేషన్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, ఇవన్నీ కూడా స్కేల్తో ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఆరిజిన్తో ఎఫెక్ట్ కావు. కాబట్టి రేంజ్ ఈజ్ ఇన్వారియంట్ అండర్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ అన్నాడు. అంటే స్కేల్ చేంజ్ చేసినప్పుడు రేంజ్ మారదు అన్నాడు. ఇది రాంగ్, స్కేల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ద రేంజ్ ఈజ్ ఇన్వారియంట్ అండర్ ద చేంజ్ ఆఫ్ ఆరిజిన్, ఇది కరెక్టే. ఆరిజిన్ చేంజ్ చేసినప్పుడు రేంజ్ మారదు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ గానే ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ గానే ఇచ్చాడు. సో 1 and 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్. అలాగే 87 క్వశ్చన్ చూద్దాం. లెట్ ద ర్యాండమ్ వేరియబుల్ x ఇస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అగైన్ పీడిఎఫ్ ఇచ్చారు. f of x is equal to 1/log3 into 1/x into log x if e less than x less than e cube. అంటే ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. if g denotes the geometric mean of the distribution then log g is equal to అని ఇచ్చారు. సో g denotes the geometric mean అన్నారు కాబట్టి ఇక్కడ జామెట్రిక్ మీన్ యొక్క ఫార్ములా ఏంటంటే log g అని కూడా అడిగారు వాళ్ళు. సో log g వాల్యూ మనం ఎలా చెప్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b log x into f of x dx. దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, లాగర్థం అంటే జామెట్రిక్ మీన్ ఫార్ములా. సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ a to b అంటే ఏమవుతుంది అంటే e to e క్యూబ్ తీసుకోవాలి. సో ఇంటూ log x, f of x ఏమి ఇచ్చారంటే 1/log3 ఇచ్చారు, 1/log3 ఇంటూ 1/x log x ఇచ్చారు. సో ఇక్కడ 1/log3 అనేది కాన్స్టెంట్, దీన్ని బయటకు తీసుకొచ్చేద్దాం, ఇంటిగ్రేషన్స్ లో బయటకు వచ్చేస్తుంది. log x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e to e⁻3 1/x dx అనేది ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx అంటే ఎంత అంటే మళ్ళీ log x. సో log x టు ద బేస్ e క్యూబ్ అంటే లిమిట్స్. సో 1/log3 దీన్ని ఎలా రాయిస్తామంటే log e క్యూబ్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ log e. సో 1/log3 log e క్యూబ్ మైనస్ log e అంటే దీన్ని ఎలా రాయొచ్చు, log e క్యూబ్ బై e అని రాయొచ్చు కదా, అంటే log e స్క్వేర్ ఉంటుంది. ఓకే, సో 1/log3 ఇంటూ log e స్క్వేర్, e క్యూబ్ బై e అంటే log e స్క్వేర్. సో ఇది 2 బయటకు వచ్చేస్తుంది. సో 2/log3 ఇంటూ log e టు ద బేస్ ఈనే. సో 2/log e టు ద బేస్ e అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది, అంటే 2/log3 వస్తుంది. సో మనకి ఇక్కడ 2/log3 అనేది ఇచ్చారు కదా, 2/log3 ఇది log3 అనే వాల్యూ. సో 2/log3 అనేది ఆన్సర్. సో జామెట్రిక్ మీన్ అంటే ఒక ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఇలా జామెట్రిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.
ఓకే. సో మీకు ఈ పార్ట్లో 87 క్వశ్చన్స్ వరకు మీకు కంప్లీట్ చేశాను. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూడని వాళ్ళు కూడా 4 పార్ట్స్ చూడని వాళ్ళు కూడా ఆ పార్ట్స్ కూడా చూడండి. అలాగే పార్ట్ 5 కూడా చూడండి. సో పవన్స్ స్టాటిస్టిక్స్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా రాబోయే ఏఎస్ఓ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, అందులో స్టాటిస్టిక్స్ పార్ట్ వరకు నేను కంప్లీట్ గా కోర్స్ మీకు ఆఫర్ చేస్తున్నాను. సో ఈ మంత్ 31st వరకు మీకు ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ మీరు ఒక కూపన్ అప్లై చేసుకుంటే 3,999 ఉన్న వాల్యూ ఉన్న కోర్స్ మీకు ఓన్లీ 3,200కే వస్తుంది. ఇది కూడా నేను ఆఫర్ అనేది దీవాళి వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం 4th వరకు. బట్ 4th తర్వాత అయితే ఎక్స్టెన్షన్ జరగదు. 4th తర్వాత ఎవరైతే పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కంప్లీటెడ్ గా మీరు 4,000 పే చేసి 3,999 పే చేసి మీరు పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎటువంటి కూపన్ అప్లై అవ్వదు. సో కూపన్ యొక్క వ్యాలిడిటీ 4th వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే చాలా మంది ఫస్ట్ వీక్ లో మేము పర్చేస్ చేస్తాం సార్, ప్రెజెంట్ కొంచెం మాకు మంత్ ఎండింగ్ కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేయని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మేము 4th వరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం దీవాళి వరకు. సో దీవాళి తర్వాత ఆ ఆఫర్ అయితే ఉండదు. మీకు 4,000 రూపీస్ బట్టి మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్ గా నేను సిలబస్ లో ఇచ్చిన 5 యూనిట్స్ కవర్ చేస్తా. వాటితో పాటు ప్రాబబిలిటీ కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. ర్యాండమ్ వేరియబుల్స్ డిస్ట్రిబ్యూషన్స్ డిస్కస్ చేస్తాను. శాంప్లింగ్ మొత్తం మీకు చెప్తాను. కొరిలేషన్ తో పాటు రిగ్రెషన్ కూడా కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. అంటే మీకు చెప్పే 5 యూనిట్సే కాదు, కంప్లీటెడ్ గా మీకు ఒక 10 యూనిట్స్ వరకు కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నియర్లీ 100+ వీడియోస్, ఈచ్ వీడియో నియర్లీ 50 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు డ్యూరేషన్. ఏదో వీడియోస్ ఇవ్వడం అంటే ఏదో 20 మినిట్స్ 30 మినిట్స్ ఇచ్చి మీకు 200 వీడియోస్ నేను ఇవ్వలేను. ఓకే, అలాంటిది చేయట్లేదు నేను. ఇస్తే మినిమం 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది, మినిమం గ్యారంటీ. 50 మినిట్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది. 1 అవర్ వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో 1 అవర్ అబోవ్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ గా 1 అవర్ అవుట్పుట్ ఇస్తే మీకు 100+ వీడియోస్ ఇస్తాను. దాన్ని నేను 200 వీడియోస్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. 30 మినిట్స్ చేసుకుంటే నాకు 200 వీడియోస్ వస్తాయి. సో అలాంటి మ్యాజిక్స్ ట్రిక్స్ నేను చేయదలుచుకోవట్లేదు. ఓకే. సో చాలా మంది మార్కెట్ లో అలాంటి మ్యాజిక్స్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాకు అవసరం లేదు అలాంటిది. సో మీకు కంప్లీటెడ్ గా 100+ వీడియోస్ నేను మీకు కంప్లీట్ 10 యూనిట్స్ సిలబస్ మీకు నేను కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆఫర్ అనేది దీవాళి తర్వాత అయితే మీకు వర్కౌట్ అవ్వదు. ఆఫర్ అనేది మీకు అప్లికబుల్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.